హలో బడీస్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ సుప్రీం సయ్యద్. ఎక్కడో కొండల్లో గుట్టల్లో వచ్చేసాను అనుకుంటున్నారా? ఇవాళ సండే కదా అని చెప్పి అలా ఫ్యామిలీతో బయటకు వచ్చాము. వచ్చి మన మదనపల్లి నుంచి నిమ్మనపల్లి దగ్గరికి వెళ్ళే మధ్యలో బహుదా ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాము. మామూలుగా అయితే ఈ రాళ్ళన్నీ నీళ్ళల్లో మునిగిపోయి ఉంటాయి. బట్ ఇప్పుడు సమ్మర్లో నీళ్ళు బాగా తగ్గి రాళ్ళన్నీ పైకి వచ్చేసాయి కాబట్టి మేమైతే కొద్దిగా ముందుకు నీళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. వ్యూ ఎలా ఉందో మీకు అందరికీ చూపిస్తాను, చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ నీళ్ళు చూడండి, చుట్టూ కొండలు, కొండల మధ్యలో నీళ్ళు అయితే బాగా తగ్గిపోయాయి. ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ మునిగిపోయి ఉంటాయి మామూలుగా అయితే. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్ళు తగ్గాయి. సో మనం నీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదంతా మదనపల్లి నుంచి వచ్చే నీళ్ళే ఇవన్నీ. ఇటు కింద బహుదా ప్రాజెక్టు ఇలాంటి కింద నిమ్మనపల్లి వరకు వెళ్తుంటాయి ఇవి. అక్కడ చూడండి, అక్కడ డ్యామ్ కూడా ఉంది కదా, డ్యామ్ నిమ్మనపల్లి డ్యామ్ అనేది, అదే బహుదా డ్యామ్. ఇదంతా నిండిపోయి అక్కడ దాకా వెళ్ళిపోతాయి నీళ్ళు. వేరే ఫ్యామిలీస్ వచ్చి ఫ్యామిలీ మొత్తం ఈత ఆడుతున్నారు. చాలా మంది వచ్చి ఈత ఆడుతున్నారు. ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు. అంత అందంగా ఉన్నాయి చూడ, అందమైన లొకేషన్. ప్లస్ ఈరోజు ఎండ కూడా అంతగా లేదు, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. ఈ క్లౌడ్స్ మధ్యలో నీళ్ళ దగ్గర ఇలా ఆడుకుంటూ కొంతమంది అయితే చేపలు పట్టుకుంటా. మేమైతే ఇప్పుడే ఇక్కడికి లంచ్ కూడా ఇక్కడికే తీసుకొచ్చి తిన్నాం. చాలా బాగుంది. చుట్టంతా కొండలే ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే ఇటు సైడ్ అంతా కొండలే. ఈ కొండ ప్రాంతాల్లో నుంచి వచ్చిన నీళ్ళన్నీ కలిసి ఇక్కడ చేరుతాయి. ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ ఫుల్ వరదలాగా వచ్చేసి ఈ డ్యామ్ అయితే నిండిపోతుంది వర్షాకాలంలో. డ్యామ్ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ అదంతా నిండిపోయి ప్లస్ నీళ్లు కూడా బయటకు వదిలేస్తుంది ఇక్కడ నుండి కిందకి. ఎంత బాగుంది. ఇక్కడ నుంచి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం నడుచుకుంటూ. డ్యామ్ పైకి వెళ్ళి కూడా చూపిస్తాను, అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది, డ్యామ్కి అటు సైడ్ ఏముంటుంది కూడా చూద్దాం రండి. ఇక్కడ ఇంకొక మిరాకిల్ చూపిస్తాను చూడండి. ఈ ప్లేస్ అంతా నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది కదా, బట్ ఇంత దీంట్లో కూడా ఇక్కడ ఒక కర్బూజకాయ చెట్టు అయితే మొలిచింది. పూలు కూడా పూసాయి. ఇది ఎలా సాధ్యమైంది కూడా తెలియదు. మొత్తం నీళ్ళలో నుంచి మునిగిపోయి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ కర్బూజకాయ చెట్టు వచ్చింది. దేవుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. ఇదిగో చూడండి, నీళ్ళల్లో నాకైతే నత్తలు, గవ్వలు, నత్తలు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. బట్ ఇవైతే ఖాళీ, బాగున్నాయి. అక్కడి నుంచి కొట్టుకొని వచ్చాయి నా కోసం. సో మేము వచ్చిన కారు పార్క్ చేసి పెట్టేసాం. డైరెక్ట్గా డ్యామ్ లోపలికి వచ్చి కార్ పార్క్ చేసేసాం నీళ్ళకి దగ్గరగా. డ్యామ్ పైకి ఎక్కుతాం రండి. కార్లు, ఆటోలు అయితే డైరెక్ట్ నీళ్ళల్లో తీసుకొచ్చేసారు వీళ్ళు. డ్యామ్ దగ్గర నుంచి ఈ రాయి చూడండి ఎంత విచిత్రంగా ఉందో. నీళ్ళకి బాగా పోసుకొని భలే షేప్లో వచ్చింది. మొత్తం తీరాయి అనుకుంటా, అది ఆ షేప్లోకి వచ్చింది అది. సో డ్యామ్ అయితే పూర్తిగా, డ్యామ్ దగ్గర అయితే పూర్తిగా నీళ్ళు ఎండిపోయాయి. బట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇటు సైడ్ ఎలా ఉందో, అటు సైడ్ ఎలా ఉందో. ఈ డ్యామ్ మొత్తం నిండిపోయి నీళ్లు బయటకు వదిలేస్తారు వర్షాకాలంలో, వర్షాలకి. దగ్గరికి వెళ్దాం. ఒక డ్యామ్ పైకి ఎక్కాలంటే అక్కడ ఆ గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ కట్ట ఎక్కాలంటే. బట్ ఇప్పుడు నీళ్ళు ఏం లేవు కాబట్టి నేను ఇటు ఎక్కుతున్నాను. ఈ రాళ్ళు చూడండి, అప్పట్లో ఆ రోజుల్లోనే ఇలా పేర్చారు డ్యామ్ నిర్మాణం సమయంలో. మామూలుగా ఈ డ్యామ్ గేట్స్ క్లోజ్లో ఉంటాయి, పైన ఎవరిని అలో చేయరు. ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి దట్టు ఇవాళ సండే ఇవాళ ఓపెన్ చేసినట్టున్నారు.
వెళ్దాం. బహుదా ప్రాజెక్ట్ పెద్ద పెద్ద మెషిన్లు డ్యామ్ ఎత్తడానికి క్లోజ్ చేయడానికి మెషినరీస్ వాడుతున్నారు ఇక్కడ. ఇవన్నీ పాతకాలం లాంటివే, పాతకాలం మెషినరీస్ ఇవన్నీ టైమ్లీ సర్వీస్ చేసి పెట్టింటారు. సో ఇక్కడ నుంచి చూస్తే చూడండి, కొండల్లో నుంచి వచ్చిన వర్షాలన్నీ, కొండల్లో నుంచి వచ్చిన వర్షం అంతా ఇక్కడ చేరి డ్యామ్ నిండిపోతుంది. ఇంత పైన నుంచి కిందకి చూస్తుంటే భయం వేస్తుంది. ఇంకా కింద నీళ్ళు ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ భయంగా ఉంటుంది. ఇక్కడ జనాలు అయితే వస్తున్నారు. వీకెండ్ కదా, చాలా మంది వచ్చి ఒకసారి సైట్ సీయింగ్ లాగా వచ్చి విజిట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ అదిగో చూడండి ఎంత బాగుందో. మన బండి అక్కడ ఉంది. ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ ఇంకా ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. కర్ణాటక నుంచి కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్ని. అంత పాపులర్ ప్లేస్ ఇది. ఇంకా నీళ్ళు వచ్చాయంటే ఇంకా ఇక్కడంతా ఒక జాతరలా ఉంటుంది ఈ ప్లేస్ అంతా. ఇక్కడంతా నీళ్ళు నిండిపోయి ఉంటాయి అక్కడి వరకు. ఇది చూడడానికి వచ్చి చాలా మంది జాతరలా వస్తారు ఇక్కడ ప్లేస్ చూడడానికి. సో ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే నీళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు ఇటు గేట్లు ఎత్తేస్తారు. అదిగోండి అది ఆఫీస్ అన్నమాట, నీటిపారుదల శాఖ ఆఫీస్ అది అక్కడ ఉన్నది. అక్కడ నీళ్ళు వచ్చినప్పుడు ఆఫీసర్స్, గేట్ మ్యాన్స్ అందరూ వచ్చి అక్కడ ఉంటారు. అంతా వరదలు వచ్చినప్పుడు అంతా ఇక్కడ చూసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఎంత నీరు వస్తున్నాయి, ఎంత బయటికి వదలాలనేది వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని మొత్తం చేస్తూ ఉంటారు. సో ఇది ఇటు సైడ్ వ్యూ. ఇక్కడ నుంచి ఈ నీళ్ళన్నీ ఇటు ముష్టూరు, నిమ్మనపల్లి వరకు అయితే వెళ్ళిపోతాయి. అటు నుంచి అంటే పీలేరు వరకు కూడా వెళ్తాయి అనుకుంటాను. నీళ్ళు వదిలినప్పుడు అయితే ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు బాగా. చెప్పాను కదా, అప్పుడు నీళ్ళు ఎక్కువైపోయి గేట్లు ఎత్తేసినప్పుడు ఇదంతా జాతరలా మారిపోద్ది. కొత్తగా షాపులు పెట్టేస్తారు. వచ్చిన వాళ్ళకి తినడానికి ఏదైనా తీసుకోవడానికి మొత్తం జాతరలా స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ. ఇంకా అటు సైడ్ అయితే వెళ్తున్నాం. ఇంకా ప్రాజెక్ట్ అటు సైడ్ ఏముందో చూద్దాం. డ్యామ్ దాటి వెళ్తున్నాం. జనాలంతా వచ్చి ఫోటోలు తీసుకుంటాం. మంచి సీనిక్ ప్లేస్ ఇది. ఫుల్ గాలి వేస్తుంది చల్లగా. వర్షం పడేటట్టుగా ఉంది. మొత్తం మేఘాలన్నీ. వర్షం పడకపోతే చాలు, హాయిగా ఇంకొచ్చేపు ఎంజాయ్ చేసేవచ్చు. వర్షం పడితే తొందరగా వెళ్ళిపోవాలి. ఈవినింగ్ టైమ్స్ బెస్ట్ ప్లేస్ అండి ఇక్కడ. ఇది ఇక్కడ విజిట్ చేయడానికి. ఎలా ఆడుతున్నారు చిన్నపిల్లలంతా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కింద చూడండి ప్రాజెక్ట్ అంతా నీళ్ళు వచ్చేస్తాయి వర్షాలు పడినప్పుడు. అటు సైడ్ కూడా ఒక దారి ఉంది కట్ అయితే. సో మళ్ళీ ఇటు సైడ్ కొద్దిగా కూర్చోడానికి మంచి సిట్అవుట్ ఏరియా లాగా ఉంది. ప్రశాంతంగా వచ్చి కూర్చోవచ్చండి. ఈవినింగ్ టైమ్స్ ఒక 4కి అలా వచ్చేస్తే 2.5 hours హ్యాపీగా కూర్చొని. ఇంకా ఇక్కడ టీ దొరకదు, కానీ ఇప్పుడైతే దొరకట్లేదు. మామూలుగా నీళ్ళు వచ్చినప్పుడు అయితే వచ్చేస్తాయి షాప్స్. 10 టీ తాగేయచ్చు అంత ప్రశాంతంగా కూర్చొని. ఇక్కడ ఏదో డేంజర్ బోర్డు రాశారు. డేంజర్ ఎలక్ట్రిక్ పెట్టారు. కొద్దిగా అటు సైడ్ వెళ్తే
ఇదిగోండి ఇక్కడికి వచ్చి వాటర్ మెజర్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇదిగోండి వాటర్ ఇక్కడ ఉన్నాయి. భయం వేస్తుంది ఇక్కడ. మా బాబోయ్, వాటర్ మెజరింగ్ ఏరియా అనుకుంటా. ఎంత వాటర్ వస్తుంది ఏంటి అనేది. ఇవైతే డ్యామ్ గేట్స్ ఇవి కింద నుంచి తీస్తున్నాను. చాలా బాగుంది. నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఈ డ్యామ్ గేట్ ఎత్తేస్తారు. మొత్తం 1, 2, 3, 4, 5, 6 గేట్స్ ఉన్నాయి. యాక్చువల్గా నా ఛానల్లో నేను ఆల్మోస్ట్ 3-4 years ముందు అయితే ఇక్కడ ఒక వీడియో తీసి పెట్టాను. వాటర్ వచ్చేటప్పుడు బాగున్నాయి. అది కావాలంటే సరే చూడండి మీరు. సో ఇది ఇవాళ వ్లాగ్. బహుదా ప్రాజెక్ట్ మీ అందరికీ చూపించాను. గాలి అయితే మామూలుగా లేదు, ఇక్కడ ఆన్ చేస్తుంది. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మదనపల్లి చుట్టుపక్కలే కాకుండా కొత్త ప్లేసెస్కి వెళ్ళి అన్నీ మీకోసం తీసి పెడుతుంటాను. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా థ్యాంక్ యూ. లైక్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. కమెంట్ చేసిన వాళ్ళకి నేను తప్పకుండా కమెంట్ కూడా చేస్తున్నాను మీకు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మంచి వీడియోలు మేము ముందర పెడతాను. సైనింగ్ ఆఫ్ మీ సుప్రీం సయ్యద్. జై హింద్.